ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో రేషన్ షాప్ను ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రేషన్ వాహనాల కారణంగా ఏ విధంగా బియ్యం పక్కదారి పడుతున్నాయో కాకినాడ పోర్టు దందా బయటపెట్టామన్నారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపుకు వెళ్లి సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు మంత్రి. కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం. వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేసి కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు. అది మనం చూసాం. షిప్పులో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.